కేంద్రం నుంచి ఒక్క పైసా ఇవ్వకుండా బీజేపీ నాయకులు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణాల్లోని గల్లీ గల్లీ తిరుగుతూ 2 ఏళ్లలో కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను వివరించారు నేతలు. కాంగ్రెస్ కు మరో 3 ఏళ్ల సమయం ఉంది. దీంతో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తామన్నారు నేతలు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు భారీగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మీ జాతిపిత డ్రామాలను సీఎం రేవంత్ పటాపంచలు చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకుల బండారాన్ని బయట పెడుతున్నారని తెలిపారు ఆది శ్రీనివాస్. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన నక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప మీ మామ బూతు పితన జాతి పితన ప్రజలు గమనిస్తారు. పాలమూరు ట్యాంకు బండను చూసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలపించడం ఒక డ్రామా అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు ప్రజల బాధలపై కేసీఆర్ దగ్గర ఏడ్చి ఉంటే కనీసం తాగునీళ్లైనా వచ్చేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎంతో మందిని ఏడిపించారని మండిపడ్డారు శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ బస్తీలలో కంపు మధ్యలో మురికి కూపాలలో ఉంటున్న మా మహబూబ్ నగర్ బిడ్డల కోసం నువ్వు ఏడ్చేది ఉండే. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి సిద్దిపేటకు 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడో కేసీఆర్ తెచ్చిండు. మా మహబూబ్నగర్ పట్టణానికి ఎందుకు ఇవ్వని చెప్పి కేసీఆర్ దగ్గర నువ్వు ఎందుకు ఏడవలేదు శ్రీనివాస్ గౌడ్ గారు? మున్నూరు రవి పోరాటాన్ని చూసిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ ఏడ్చిన విషయం, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఏడ్చిన విషయం నీకు గుర్తులేదా? మర్చిపోయినవా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నా. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చోళ్లతో చేరి పిచ్చోడిలా మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సీఎం రేవంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా పొందితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ తన విలువలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని సూచించారు అద్దంకి. పిచ్చోళ్ళ సరసన చేరి పిచ్చోళ్ళుగా మారుతారంటే నమ్మలేదు గాని మిమ్మల్ని చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. కేటీఆర్ ఏం చెప్తే అది, ఏం చేయమంటే అది చేసే ఈ తరహా సబార్డినేషన్ అవసరం. ఆ స్థితికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మిత్రుడు చేరిండంటే ఒక ఇంత హాస్యాస్పదం అనిపిస్తుంది. తెలియదా 21వ శతాబ్దపు లీడర్షిప్ గురించి? కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఓటర్లను కోరారు రాజగోపాల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ కార్పొరేషన్లకు పార్టీ కోఆర్డినేటర్లను నియమించారు. పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. నిజామాబాద్ కు 4, కొత్తగూడెంకు 3 కోఆర్డినేటర్లను నియమించారు.